కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు. మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తరువాత చూపించే ప్రేమ వ్యర్థం. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనది. తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు. కేవలం ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలలో ఉన్న ప్రతివారు ఓడిపోరు. సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించనివారే ఓడిపోతారు. కాలం అనేది నదిలోని ప్రవాహంలాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు, ఎందుకంటే అది ఎవరికోసం ఆగదు. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువ తెలుసుకుంటావు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీకోసం ఎవరూ రారు, ఏది చెయ్యరు. నీకోసం నువ్వనుకున్నది నువ్వే చెయ్యాలి. అది ప్రయత్నమైనా పోరాటం అయినా. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలెన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. నీ జీవితం నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. ఇనుమును ఎవరు నాశనం చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని ఎవరు నాశనం చేయలేరు, కానీ అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్లని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్లని అశ్రద్ధ చేయకు. డబ్బును వృధా చేస్తే తిరిగి వస్తుందేమో గాని సమయాన్ని వృధా చేస్తే మాత్రం అది తిరిగి రాదు. గుర్తుంచుకో, ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువ ఎక్కువ. అలాగే మనిషికి ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా గుణానికి, వ్యక్తిత్వానికి మాత్రమే విలువ ఎక్కువ. భయపడి పరిగెడుతూ ఉంటే భయంతో జీవితాంతం పరుగులు తీస్తూనే ఉంటావు. ఒక్కసారి ధైర్యంగా నిలబడి చూడు. ఎవడైనా వెనకడుగు వేయాల్సిందే. అందరూ నా వాళ్ళు అని ఎప్పుడూ అనుకోకు. నీతో అవసరం ఉన్నంతవరకే అందరూ నీ వాళ్ళు. కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. ఉపవాసం ఉంటేనే దేవుడు కరుణిస్తాడు అంటే ఒక పూట కూడా భోజనం లేని పేదవారు ఎప్పుడో గొప్పవారైపోవాలి. నిద్ర చాలా గొప్పది. వస్తే అన్నిటినీ మరపిస్తుంది, రాకపోతే పోగొట్టుకున్న వాటిని కళ్ల ముందుకి తెస్తుంది. చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బతకాల్సి వస్తోంది. నవ్వటానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ముళ్ళు ఉన్న గులాబీకి అందం ఎక్కువ, కోపం ఉన్న మనిషికి ప్రేమ ఎక్కువ. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.
టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలా? అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చి అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లు తెప్పిస్తుంది జీవితం. నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడిన నువ్వు మౌనంగానే ఉండు. ఎందుకంటే మాటలకి నీ విలువను పెంచే శక్తి లేదు. కానీ ఒక్కసారి గెలిచి చూడు, ఆ గెలుపుకి నీ విలువను పెంచే శక్తి ఉంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ధన్యవాదములు. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు. మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీకోసం ఎవరూ రారు, ఏది చెయ్యరు. నీకోసం నువ్వనుకున్నది నువ్వే చెయ్యాలి. అది ప్రయత్నమైనా పోరాటమైనా. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్లని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్లని అశ్రద్ధ చేయకు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తరువాత చూపించే ప్రేమ వ్యర్థం. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనది. అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. నీవు ఎప్పుడు పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడు చేయని కృషి చేయాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది. తలదించుకుని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ఒక్కొక్క నీటి చుక్కను గౌరవించండి. అవి మేఘాల నుండి వచ్చిన, కంటి నుండి వచ్చిన. మనిషి గొప్పతనం సాయం చేయటంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడంలోనే ఉంటుంది. ఒక్క అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ల ప్రయాణమైనా పూర్తి అవుతుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి. మిమ్మల్ని బలహీనంగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బు అయినా. ఇది ప్రకృతి నియమం. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. ఇదే లోకం తీరు. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం, ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. అప్పు చేసేటప్పుడు కష్టాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ అప్పు తీర్చేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. మనం నచ్చితే ఎన్ని లోపాలు ఉన్నా పట్టించుకోరు. మనం నచ్చినప్పుడు లేని లోపాలను కూడా వెతుకుతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్లు ఎవరికి నచ్చరు. ఉన్నది లేనట్టుగా చెప్పేవాళ్లు, లేనిదాన్ని ఉన్నట్టు చెప్పేవాళ్లు అందరికీ నచ్చుతారు. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. ఆకలి గొప్పదా? ఆలోచన గొప్పదా? ఆకలి అవసరాన్ని చూపిస్తుంది. ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. కష్టం విలువ తెలిసినవారు ఎవ్వరినీ బాధ పెట్టరు. ఇష్టం విలువ తెలిసినవారు ఎవ్వరినీ వదిలిపెట్టరు. తిట్టేవాడి దగ్గర ఉన్న పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండండి. ప్రతి హస్బెండ్ విజయం వెనుక వైఫ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ వైఫ్ స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆనందంగా ఉందంటే మాత్రం తన వెనుక ఖచ్చితంగా ప్రేమించే హస్బెండ్ తనతో ఉన్నట్లే. తలకెక్కిన పొగరు దిగాలంటే 1 డబ్బైనా పోవాలి, 2 జబ్బైనా రావాలి. ఎందుకంటే
డబ్బు పోతే ప్రేమ విలువ తెలుస్తుంది, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే చాలా ప్రమాదకరం. కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్లకి మర్చిపోతాం. కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుండ ఎంతో విలువైనది. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మనకోసం ఎవరు ఉన్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువులాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిది. అడవిలో తిరిగే పులిని నమ్మచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మచ్చు. కాని నమ్మిస్తూ నటిస్తూ మన పక్కనే తిరుగుతారు చూడు, వాళ్ల నీడను కూడా నమ్మొద్దు. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. అవసరానికి వాడుకునే బంధాలే తప్ప మనకోసం తల్లడిల్లిపోయే ప్రేమలు ఏమీ లేవు ఇక్కడ. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ బంధం దూరమైతే తిరిగి మళ్లీ దగ్గరవటం చాలా కష్టం. మాట కన్నా డబ్బు కన్నా బంధం చాలా విలువైనది. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమని ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుందో. ఒక పూట ఉపవాసం అయిన ఉండు, కాని అప్పు మాత్రమే చేయకు. ఎందుకంటే ఆకలి తీరనంత ఈజీగా అప్పు తీరదు. అమ్మ కంటే భార్య గొప్పది. ఎందుకంటే అమ్మ భార్య కాలేదు, కాని భార్య మాత్రం భర్తకు అమ్మ అవుతుంది. నీ కోపం నీ వ్యక్తిత్వాన్ని చెడగొడుతుంది. నీ ప్రేమ సమస్త విశ్వాన్ని మెప్పిస్తుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ కోపాన్ని అదుపు చేసుకో. నీ కోపమే నీకు శత్రువు అవుతుంది అని మర్చిపోకు. అందరూ నా వాళ్ళు అని ఎప్పుడూ అనుకోకు. నీతో అవసరం ఉన్నంతవరకే అందరూ నీ వాళ్ళు. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువ ఎక్కువ. అలాగే మనిషికి ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా గుణానికి, వ్యక్తిత్వానికి మాత్రమే విలువ ఎక్కువ. కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. నాకు దేవుడు అంటే నమ్మకమే, కాని అతన్ని నమ్మే భక్తులు అంటేనే డౌటు. ఎందుకంటే ఒక దగ్గర ₹1,00,000 దేవుడి విగ్రహం, ₹1,00,000 డబ్బు దేన్ని తీసుకుని నువ్వు బాగుపడతావు అంటే అందరూ డబ్బునే తీసుకుంటారు, దేవుణ్ణి విగ్రహాన్ని అక్కడే వదిలేస్తారు. కారణం ఏమిటంటే దేవుణ్ణి తన స్వార్థం కోసమే పూజిస్తారు, ప్రేమతో మాత్రం కాదు. ఉపవాసం ఉంటేనే దేవుడు కరుణిస్తాడు అంటే ఒక పూట కూడా భోజనం లేని పేదవారు ఎప్పుడో గొప్పవారైపోవాలి. నిద్ర చాలా గొప్పది. వస్తే అన్నిటినీ మరపిస్తుంది, రాకపోతే పోగొట్టుకున్న వాటిని కళ్ల ముందుకి తెస్తుంది. చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి. అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బతకాల్సి వస్తోంది. నవ్వటానికి ఖర్చు లేదు, కని నవ్వడం మర్చిపోతే మందులకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ముళ్ళు ఉన్న గులాబీకి అందం ఎక్కువ, కోపం ఉన్న మనిషికి ప్రేమ ఎక్కువ.